ఇప్పుడు స్టేట్ రౌండప్ చూద్దాం. సమస్యల పరిష్కారం కోసం 57 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆశా వర్కర్లు 48 గంటల నిరాహార దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగులకు అడగకుండా వరాల జల్లు కురిపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశా వర్కర్లను ఎందుకు కనికరించడం లేదని ప్రశ్నించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ వేతనాలు పెంచాలని, ప్రమాద బీమా కల్పించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. కరీంనగర్ జ్యోతినగర్లో ఓ ప్రైవేటు విద్యాసంస్థ చైర్మన్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే కారణమని బంధువులు చెబుతున్నారు. గత 15 ఏళ్లుగా జ్యోతినగర్లో కెన్కెస్ట్ స్కూల్ను నిర్వహిస్తున్న మృతుడు రామగిరి ప్రసాదరావు ఈ మధ్య తీవ్రంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినట్టు తెలుస్తోంది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించింది. 3 అధికారుల బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. ఎంబీబీఎస్ 3rd ఇయర్ అనుమతి మంజూరు కోసం ఈ ఇన్స్పెక్షన్ జరిగింది. ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్, డయాలసిస్, ఎమర్జెన్సీ వార్డుల్లో సమస్యలను ఎంసీఐ బృందం అడిగి తెలుసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం గోవిందహళ్లిలో 2000 ఖాళీ కందిపప్పు ప్యాకెట్లు లభించాయి. రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం సప్లై చేసే కందిపప్పును ప్యాకెట్ల నుంచి ఖాళీ చేసి బ్లాక్ మార్కెట్ కు తరలించినట్టు తెలుస్తోంది. మార్కెట్లో కందిపప్పు 230 రూపాయలు పలుకుతుండగా పీడీఎస్ ద్వారా 50 రూపాయలకే సప్లై చేస్తోంది ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి టౌన్ లో అంతరాష్ట్ర హాకీ టోర్నమెంట్ ప్రారంభమైంది. 10 జిల్లాలకు చెందిన అండర్-19 బాల బాలికల జట్లు ఇందులో పాల్గొన్నాయి. పోటీలను స్థానిక ఎమ్మెల్యే జి చిన్నారెడ్డి ప్రారంభించారు. నేషనల్ స్పోర్ట్ హాకీని ఆదరించాలని కోరారాయన. బాలకిష్టయ్య స్పోర్ట్స్ గ్రౌండ్ లో ఈ పోటీలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా 9 రేకుల గ్రామానికి చెందిన అంగవైకల్యం ఉన్న బాలికకు నెల పింఛనిచ్చేందుకు నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి ముందుకొచ్చారు. 7 ఏళ్ల వయసున్న వైష్ణవికి 75% పీహెచ్సీ సర్టిఫికేట్ ఉన్నా పింఛనివ్వడానికి అధికారులు తిప్పుకుంటున్నారు. దీనిపై స్పందించిన కోమటిరెడ్డి తన కొడుకు పేరున నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్రావు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన పండితులు స్వామి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలు అందించారు. రెండోసారి మండలి డిప్యూటీ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలంటూ ఖమ్మం సిపిఐ నగర కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. నెహ్రూ నగర్ నుంచి ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. ఖమ్మం కార్పొరేషన్ అయినప్పటికీ 400 ఇళ్లు మాత్రమే ఇవ్వడం అన్యాయమని అన్నారు నేతలు. పేదలకు పూర్తి స్థాయిలో ఇళ్లు మంజూరు చేయకపోతే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.